ఎట్లుంది ఇప్పుడు ప్రెసెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏం చెప్తావు నువ్వు? ఇక రేవంత్ రెడ్డి అంటే ఇక మనం చేసేదాకా పని కాదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని కాదు, ప్రెసెంట్ నడుస్తున్న ప్రభుత్వం ఎట్లుంది అంటే ప్రజలకు ఏమన్నా స్పందించే విధంగా ఉందా? కొన్ని ఉన్నాయి, కొన్ని లేవండి. లేడీస్ కి లాభం, జెంట్స్ కి ఏం లాభం లేదు. అది బంగారం అంటారు, బండి అంటారు, ఏమీ లేదు. ఉందే లేదు, లేదు, లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, అది అదృశ్యం ఇస్తారు, లేకపోతే లేదు. ఫ్రీ బస్ పడిస్తే ఎక్కినా ఫ్రీ బస్ మరి ఫ్రీ బస్ ఎక్కితే సీట్లు ఉన్నాయి, సీట్ లేదు. లేడీస్ ఉంటారు, మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళ పైసలు ఇచ్చి కానీ వాళ్ళే లేపమంటారు, ఇంకా లేపి పోవాలి అది అని. మళ్ళీ మిమ్మల్ని కూర్చున్న వాళ్ళని కూడా లేపిండు. అంటే 3 సార్లు అయింది, నాకు 4 సార్లు అయింది. ఏముందని ప్రభుత్వం అంటే వాళ్ళ లీడర్స్ కు వాళ్ళకే లాభం ఉంటుంది, మన గరీబులకి ఏముండదు. ప్రజలకంటే ఇక వాళ్ళ లీడర్షిప్ ఉన్న వాళ్ళకి తెలిసిన వాటికి ఉంటుంది. నిరుద్యోగులకు అయితే డ్యూటీలే లేవు, ఇస్తున్నా అంటే ఇంతవరకు వరకు లేదు. ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి లేదే లేదు. డబుల్ బెడ్రూమ్ ఒక్కొక్కరికి 3-4, లేని వాళ్ళకి అస్సలు లేదే లేదు. అట్లా ప్రభుత్వం ఉన్నది. ఇక కేసీఆర్ అంటారు ఆ ఫ్యామిలీ అది, వీళ్ళేమో ఇట్లా వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళే, అంతే. పబ్లిక్ ఎక్కువ చూడరు, వాళ్ళ ఊర్లో వాళ్ళు అంతే అండి, అంతే. తెచ్చుకుని వాళ్ళ సాధన గురించి అండి. వాళ్ళు తెచ్చుకుని వాళ్ళకే లాభం. జాగాలు కొంటారు, బిల్డింగ్లు కొంటారు, అన్ని కొంటారు. ఎక్కడ ఉన్న గొంగళి అక్కడనే ఉన్నది. నిరుద్యోగులకు ఎవరికి ఎవరికి ఏం జీతాలు పెంచారు, ఏం పెంచారు. ఆ పొద్దుంతా కష్టపడ్డానికి అది 800-1000 రూపాయలు. ఉన్నోళ్ళకే మొత్తం గవర్నమెంట్ జాబాలకు జాబ్ ఉంటది, బిల్డింగ్లు ఉంటాయి, ఊళ్ళో జాగాలు ఉంటాయి, రైతు బంధు పడతాయి. లేని వాళ్ళకి ఏం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అనుకుంటే అప్లికేషన్ ఇస్తారు, పెండింగ్. ఉన్నోళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి అస్సలు లేదు. ఆ ప్రాబ్లం ఉంది. ఇంత ఉన్నది. ఏదైనా రోడ్లు వేస్తలేరు, మాకు శాంక్షన్ చేయను. కానీ రోడ్లు ఎందుకు ఇంత గలీజ్గా ఉన్నాయి అంటే కనీసం జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తలేరా? వారానికి 2-3 సార్లు అది కంప్లైంట్ చేసి వస్తారు, లేకపోతే లైట్లు లేదు. మొన్న కంప్లైంట్ ఇచ్చిన చూసి మాత్రం కాదని వెళ్ళిపోయారు. బడ్జెట్ లేదు అంటారు, అంటే బడ్జెట్ లేదు. ఏదైనా టీఆర్ఎస్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, ఇంతవరకు పత్తకే లేదు. రోడ్లు పెట్టున్నాయి. మొన్న వచ్చి స్కూల్స్ కొబ్బరికాయ కొట్టి వారం అవుతుంది, ఇంతవరకు మళ్ళీ పత్తకే లేరు. కొబ్బరికాయ కొట్టిండ్రు కదా, మరి తర్వాత పని ఎందుకు స్టార్ట్ చేయలేదంటారు? మొన్న నుంచి అలాగే టేప్ చుట్టారు, అది ఇంత కొలుస్తున్నాము, మెటీరియల్ ఎంత పడుతుంది అంటారు. పోయినట్టు మళ్ళీ పత్తకే లేదు. అట్లున్నది ప్రభుత్వం అందరిది. ఏమన్నా అంటే బడ్జెట్ లేదు. ఉన్న బడ్జెట్ అంటే ఇక్కడ ఏంటంటే బస్సు ఫ్రీ బస్సులకు పెడుతున్నాం, కరెంటు ఫ్రీ వస్తుంది కదా, దానికి పెడుతున్నాం అంటారు. ఏం చేస్తారు అంటే 5 సంవత్సరాలకి మొత్తానికి ప్రజలకు చేసేది ఏంటంటే 2 సరిగ్గా చేస్తారంటారు, 2 హామీలు అంతే. అంతకి వేరే లేదు. మళ్ళీ చేస్తామంటారు కదా, 250-2500 ఇస్తాను లేడీస్ కు, ఇంతవరకు లేదు. మళ్ళీ మార్చి తర్వాత చూసామంటారు, బడ్జెట్ అయిపోయినాక చూసామంటారు. అది ఎంతనో నిజం ఎంతనో అబద్ధం ఎంత. ఇక కళ్యాణం లక్ష్యం మన దగ్గర పెట్టారు, 1 year అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఆ పిల్ల పెళ్ళైంది, పాప పుట్టింది, ఇంకా కళ్యాణం ఇంకా రాలేదు. ప్రాబ్లం ఇది ఉంది మాకు అయితే ఈ బస్సులు. అంతా ఇంకేం మరి 2 ప్రభుత్వాలు కాకుండా ఇటు బీఆర్ఎస్ ఇట్లా చేసింది అంటుండ్రు, ఇటు కాంగ్రెస్ అంతే అండి. నెక్స్ట్ ఇంకా బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఇస్తారు? బీజేపీ అది చెప్పే బదులు నోరు మూసుకున్నాయి. తెలంగాణలోనా లేదంటే దేశంలోనే బీజేపీ ఎంత హవా కొనసాగుతుందో తెలుసా? అది బీజేపీ ఎంపీలు ఉంటే వాళ్ళకు లాభం, లేని వాళ్ళకు సరిగ్గా లేదు. వాళ్ళ దగ్గర ఐకమత్యం లేదు. మాకు కిషన్ రెడ్డి ఎంపీ మాకు ఏం చేస్తాడు? 32 సార్లు గెలిచిండు సికింద్రాబాద్ నుంచి. మాకు ₹1 ఏమైనా డెవలప్ చేయమని రాలేదు. ఏమంటే అన్ని మేమే నిధులు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అంటారు, కానీ ఏం చేసినా డెవలప్ లేదు. ఉన్న కార్పొరేటర్ కి లాస్ అయిపోయి ఉన్నా. ఆమె గెలిచింది, ఒక్కరోజు ఇంత వచ్చి చూడలేదు. గెలిచిన రోజు వస్తుంది, జెండా ఎన్నిక వస్తుంది, ఏమైనా ప్రోగ్రామ్ బోనాలకు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూడమంటే చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చినాము, వాళ్ళ బడ్జెట్ రాలేదు, వస్తే చేస్తాం. బీజేపీ సెంట్రల్ ఉన్నది, బడ్జెట్ వెళ్ళదా, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అది చేయనికి రాదని. సెంట్రల్ లో ఒకళ్ళు ఉండి స్టేట్ లో ఒకళ్ళు ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. అది కంపల్సరీ. ఎందుకంటే బీజేపీ ఎక్కడెక్కడ ఎమ్మెల్యే ఉన్నా కానీ, ఎంపీలు ఉన్నా వాళ్ళకు డెవలప్ చేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఉంది, అలా బీజేపీ ఉంది. వాళ్ళు నేను ఇస్తే మా పేరు చెప్పారు, కాంగ్రెస్ పేరు చెప్తారని వాళ్ళకు కొన్ని బడ్జెట్ శాంక్షన్ చేయరు. ఇప్పుడు ఆంధ్రలో చూడండి, చంద్రబాబు మిత్రపక్షాలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళకు బిల్లు శాంక్షన్ అవుతాయి. మన ఇక్కడ తెలంగాణ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ కి ఇస్తే మాకు పేరు ఖరాబ్ అవుతుంది, మేము వస్తేనే చేస్తాం డెవలప్, లేకపోతే కాదని పెండింగ్ పెట్టేస్తారు. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే సరిగ్గా సమన్వయం లేదు. ఎందుకని ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే వస్తుంది, ఎంపీ కిషన్ రెడ్డి వస్తున్నాడు, లక్ష్మణ్ వస్తున్నట్టే అలా గ్యాంగ్ వస్తుంది, చేసేపు ఉంటే కథ. మళ్ళీ ఏమన్నా అన్నకి చెప్పి నేను చేస్తాం అంటారు, కథ. మళ్ళీ అట్టుగా మేము కాంగ్రెస్ వాళ్ళు వస్తే చేస్తామని పోతారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తే చేస్తామని పోతారు, బీజేపీ పత్తకే లేదు. వాళ్ళ ప్రోగ్రామ్ అంటే ఫోటోలు తీయడానికి వస్తారు, స్పీచ్ చేయడానికి, ఫోటోలు దించడానికి. ఇవి చేసాం, నరేంద్ర మోడీ ఇది చేసిండు, లోన్ ఇస్తున్నాం అనే సార్ పత్తకే లేదు. మళ్ళీ తెల్లారి ముఖంలో అనిపి అట్లా ఉన్నది ప్రభుత్వం. ఏ కొత్త వాళ్ళైనా ప్రభుత్వంలో కొంత సోషల్ వర్క్ చేసేటోళ్ళు నాయకుడు ఉంటే కొంచెం ప్రభుత్వంకి భేదోలో కానీ ఏదంటే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటది, చేస్తారు. ఇవంతా పైసలు జోలు వేసుకున్నట్టు లాస్ ఉన్నట్టు ప్రాబ్లం. గరీబులకు ఇట్లనే వాళ్ళు అట్టనే. వాళ్ళు కార్లు తిరుగుతారు, ఫ్రీ కారు, పెట్రోల్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, ఏసీ ఫ్రీ, అన్ని ఫ్రీ. మరి ఇప్పుడు
కవితకు వస్తుంది కదా జాగృతి పార్టీ పెట్టబోతుంది. అది లేడీస్కి వస్తుంది, మా సోదరులకి ఏమొస్తుంది? కాదు, జాగృతి పార్టీ అనేది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం అని చెప్పేసి కవితకు చెప్తా ఉంది. మరి ఏమన్నా కాస్తన్నా ప్రజల నుంచి మద్దతు దొరుకుద్దంటారా? దొరుకుతుంది. ఆమె ఏంటంటే కొంచెం సోషల్ వర్క్ ఎక్కువ దొరుకుతుందా? చేస్తుంది. లేదంటే కేసీఆర్ పెట్టగానే మళ్ళీ అది చెప్పలేమండి. మళ్ళా తర్వాత ఆమెకు పవర్ వచ్చింది అనుకో, కొన్ని సీట్లు వచ్చాయంటే మా నాయన పార్టీ అని చెప్పి కలిసిపోతుంది. ఆవిడ మద్దతు ఇచ్చినటువంటి ఏఐఎఫ్బి పార్టీ ఇప్పుడు వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు అనమాట. తెలుసా? తెలుసు. జాగృతి పార్టీ ఎన్యూసీ ఇలా తెలుస్తుంది. అది మన ఇది మైబూర్నాలో ఎక్కడ వచ్చింది. అల్లకెళ్ళి ఒక పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతుంది. మొన్ననే పోయింది ఆమె. నా ఇష్టంలో మరి ఇవాళ రోజు తెలుస్తుంది. అలాది ఇక కొంతమంది మధ్యాహ్నం తెలిసిపోతుంది కదా, అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి. కొంతమంది ప్రభుత్వం ఉన్నప్పుడే కలుస్తారు. ప్రభుత్వం లేదు మేము లేదు చేస్తామంటే వాళ్ళకి నిధులు రావు, డెవలప్ పైసలు రావు, ఏం రావు. కొంతమంది అప్పుడు టీఆర్ఎస్ ఉన్నా కదే, ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా అంతే. గవర్నమెంట్ ఏది నడుచుకోదు, గవర్నమెంట్ కి దానికి సపోర్ట్ ఇస్తారు, అంతేగాని వేరే దానికి ఇయ్యరు. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకులు అనాలా, లేదంటే ప్రభుత్వ నాయకులు అనాలా వీళ్ళని? ప్రభుత్వ నాయకులు అనాలి, పార్టీ తరఫు నుంచే కాదు. ఎందుకని ఇప్పుడు వేరే పార్టీ టీఆర్ఎస్ ఓడిపోయింది, సీట్లు రాలంటే కార్పొరేటర్స్ అంటే టీఆర్ఎస్ రాసాలంటే తెల్లారి జంప్ చెల్లాలి. కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాం అన్నమాట. ఇప్పుడు నడుస్తుంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం హయాం. మరి నడుస్తున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అనాలనా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనాలనా? అంటే ఎట్లా చేస్తున్నారు ప్రజలు? పార్టీ లెక్కన చేస్తున్నారా, లేదంటే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ గవర్నమెంట్ గా చేస్తున్నారా? ఇది కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇన్ని రోజులు లేదు కాబట్టి కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వానికి చేస్తున్నాము, పబ్లిక్ చేస్తున్నాం అంటే కొంచెం చేస్తూ కొంచెం చేస్తలేరు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చేస్తున్నారు, అనుకూలం లేదు. పార్టీ లెక్క ప్రకారమే ఉన్నారు కానీ ప్రభుత్వ పరంగా ప్రజలకు మాత్రం చేరువట్ల. అంతే. ఏం చేరువైనా ఒకవేళ ఒక అడుగు ముందుకేసిన పార్టీ లెక్కనే అంతే. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం వేయట్లేదు. అది చేసేటోళ్ళకు వాళ్ళ ఎమ్మెల్యే గానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఊరు మాత్రం ఉంటే డెవలప్ చేస్తాం. తెలియక ఇంకా వాళ్ళకి వెనకనే మళ్ళీ వాళ్ళ ముంగడికి వచ్చి మళ్ళీ ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందా, లేకుంటే వాళ్ళకి మా ఓటు గురించి అంటే అప్పుడు వస్తారు. తర్వాత మళ్ళీ ఊర్రా ఎట్టున్న గొంగడే అంతే. థ్యాంక్స్ మేడం.